ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడిలో కాపాడి తప్పు చేశానన్న భావన కంటే నా విరూపాక్షిని కాపాడుకొని ఉండకపోతే నేను చాలా పెద్ద తప్పు చేసుండేవాణ్ణి అన్న భావన మీలో కలుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు రూపా? తమ్ముడు, వీళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నారు తమ్ముడు. ఆ రోజు విరూపాక్షిని పావు ఖర్చినప్పుడు ప్రాణాలకి తెగించి ఆ విషయాన్ని నోటితో తీసేశావు. అలా తీయడంతో నీకు విరూపాక్షి మీద ప్రేమ ఉంది అనుకుని ఇంటికి తీసుకొచ్చినట్టుంది రూప. విజయాంబిక! అవును, విజయాంబికనే మాట్లాడుతున్నాను. తమ్ముడు, వీళ్ళ ప్లాన్ లో భాగంగానే ఈయన కూడా ఇంటికొచ్చాడు తమ్ముడు. నాకు పిచ్చుందని నమ్మించి చిత్రహింసలు పెట్టి విరూపాక్షి విషయంలో నేను తప్పు చేశాను అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు తమ్ముడు. అక్క, ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా నాకు తగిలిన గాయాన్ని చెరపలేరు. నేను పడిన బాధని మరిపించలేరు. బావగారు, మీకు తగిలిన గాయాన్ని మాన్పించలేకపోవచ్చు, కానీ మీకు తగిలిన గాయానికి కారణం మా చెల్లెలు విరూపాక్షి కాదని మీకు తెలియచ్చు. మీరు పడిన బాధని మరిపించలేము. వీళ్ళందరూ కలిసిపోయి నా తమ్ముడిని నమ్మించేసేలా ఉన్నారు. నా తమ్ముడు నమ్మకూడదంటే ఒకే ఒక్క మార్గం, ఆ రాఘవ ఇంటికి రాకూడదు. అమ్మాయి గారు, రాఘవ్ ఎక్కడ రాజు? రాఘవ ఇంటికి రాలేదా? రాఘవ్ని నువ్వు తీసుకురాలేదా రాజు? లేదమ్మాయి గారు. రౌడీలు నన్ను అడ్డుకున్నారు. రాఘవను తప్పించి ఇంటికి వెళ్ళమని చెప్పి పంపించాను. అంటే రాఘవని దీపక్ తప్పించేశాడన్నమాట. స్వామి, నువ్వున్నావు స్వామి. చూసావా తమ్ముడు, వీళ్ళందరూ కలిసి ఆ విరూపాక్షి చెప్పినట్టు ఆడుతున్నారు. నిజంగా రాజు చెప్పింది నిజమే అయితే రాఘవ ఏ తప్పు చెయ్యలేదు అంటే రాఘవ నేరుగా ఇంటికి రావాలి గాని ఎందుకు రాలేదు? ఇప్పుడు చెప్పండి బావగారు, ఏం చేద్దాం? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది బావగారు. రాఘవని కిడ్నాప్ చేసినట్టు ఇందాక ఈ విజయాంబికే ఒప్పుకుంది. ఒప్పుకున్నాను తమ్ముడు. వీళ్ళు చెప్పినట్టు ఒప్పుకోకపోతే
నన్ను ఇంకెంత టార్చర్ చేస్తారోనని ఒప్పుకున్నాను. ఎందుకు రాజు రాఘవ్ని ఒంటరిగా పంపించావు? రాఘవ్ వస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని ఎంతో ఆశపడ్డాను. కానీ మన ఆశలన్నీ అడియాసలైపోయాయి. ఏంటి ఏమైంది? దీపక్, మర్యాదగా రాఘవన్ ఏం చేసావో చెప్పు. హే, రాఘవకి నాకు ఏంటి సంబంధం? రాఘవ పేరు విన్నాను, అది కూడా అత్తయ్య విషయంలో. అంతేగాని రాఘవన్ నేనెప్పుడు చూసిందే లేదు. అనవసరంగా ఈ విషయంలోకి నన్ను లాగద్దు. అయితే ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు దీపక్? మీరందరూ కలిసి మా మమ్మీని చిత్రహింసలు పెడితే బాడీ పెయిన్స్ గా ఉన్నాయంటే టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మర్యాదగా నిజం చెప్పు. ఆగురాజు, దీపక్ వదిలే. అది కాదు పెద్దయ్య, రాఘవను బంధించింది వీళ్ళిద్దరే. చెప్పు రాజు, చెప్పు. అసలు నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నా విషయంలో జరగరానివన్నీ జరుగుతున్నాయి. అంటే ఇదంతా విరూపాక్షి ప్లాన్ లో భాగమని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తమ్ముడు, నువ్వు ఇంటికి రావడం కూడా విరూపాక్షి ప్లానే అనిపిస్తోంది తమ్ముడు. వీళ్ళందరూ కలిసి నన్ను దీపక్ ని ఇంట్లోంచి బయటికి గెంటేసి వీళ్ళందరూ ఈ ఇంట్లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు తమ్ముడు. అయినా రాజుని అల్లుడు, ఈ ఇంట్లో ఉండే హక్కు నాకంటే కూడా ఎక్కువ రాజుకే ఉంది. రాజుకే ఇష్టం లేకుంటే మేము ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండం తమ్ముడు. మేము ఎప్పుడే వెళ్ళిపోతాం. దీపక్ పద. ఆగక. రూపా, రాజు, జరిగిందంతా చూస్తుంటే మా అక్క చెప్పిందే నిజం అనిపిస్తుంది. విరూపాక్షి ఇంట్లో అడుగు పెట్టడానికే ఇదంతా చేయిస్తుందనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.